శుక్రవారం పాట్నాలోని పాట్లీపుత్ర ఇండోర్ స్టేడియంలో జరిగిన ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో భాగంగా ఈరోజు పాట్నా వర్సెస్ బెంగాల్ వారియర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో పాట్నా పైలట్స్ 44-28తో బెంగాల్ వారియర్స్పై అద్భుతమైన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో మంజీత్ 10 రైడ్ పాయింట్లు, నితిన్ కుమార్ బెంగాల్ టీం నుంచి 10 రైడ్ పాయింట్లు, మయూర్ కదం 6 టాకిల్ పాయింట్లతో అగ్రగామిగా నిలిచారు. ఈ రెండు జట్లు లాస్ట్ టైం ఆడినప్పుడు రైడ్ ఫెస్టివల్గా సాగింది, కానీ ఈరోజు అలా జరగలేదు. ఇరు పక్షాల తమ డిపెండర్ల మీద ఎక్కువ ఆశించాయి మరియు మయూర్ కదం నుండి 2 అద్భుతమైన టాకిల్ చేశాడు. ఒకటి మనీందర్ సింగ్ను, మరొకటి నితిన్ కుమార్ను అవుట్ చేయడం వల్ల హోమ్ గ్రౌండ్లో పాట్నా పైలట్స్ చాలా అగ్రెసివ్గా దూసుకువెళ్ళింది. పాట్నా పైలట్స్ యొక్క ఏస్ రైడర్ సచిన్ ఈరోజు కెప్టెన్గా వ్యవహరించడమే కాకుండా తను రైడ్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. సచిన్ వెంటనే బెంగాల్ వారియర్స్ డిపెండెన్స్ను అవుట్ చేసి ఆల్అవుట్ చేయడంలో చాలా ముందుండి నడిపించాడు. 13వ నిమిషంలో 13-7 ఆధిక్యంలో ఉన్నది. పాట్నా పైలట్స్ మిగిలిన 7 నిమిషాల్లో ఆధిపత్యం చెలాయిస్తూ మొదటి అర్ధభాగం ముగిసే సమయానికి ప్రత్యర్థుల కంటే 3 పాయింట్లు ఎక్స్ట్రానే ఉన్నారు. కొత్తగా నియమితమైన పాట్నా పైలట్స్ కెప్టెన్ సచిన్ మిగిలిన 2 డిఫెండర్లు అవుట్ చేయడంతో ఆల్అవుట్గా వారికి కేవలం 4 నిమిషాలే పట్టింది. ఆతిథ్య జట్టు ఆటపై పూర్తి నియంత్రణ సాధించింది మరియు మంజీత్ అలాగే సచిన్ నుండి కొన్ని అద్భుతమైన రైడింగ్ వల్ల బెంగాల్ వారియర్స్ను మరింత ఇబ్బందుల్లోకి నెట్టేసింది. మరియు ఈ సీజన్లో తన మొదటి గేమ్ ఆడుతున్నాడు. పాట్నా పైలట్స్ను 3వ ఆల్అవుట్కు చేయడానికి ఆదిత్య షిండేపై రాక్ సాలిడ్ టాకిల్ను అమలు చేశాడు. 3 సార్లు ఛాంపియన్గా నిలిచిన జట్టు స్కోర్ లైన్ అప్పటికి 34-12తో 22 పాయింట్లతో ముందంజలో ఉంది. మరియు సచిన్ అలాగే మంజీత్ యొక్క మల్టిపుల్ రైడ్స్ను బెంగాల్ వారియర్స్ 35వ నిమిషంలో కేవలం 1% మాత్రమే ఉండేలా చేసింది. పాట్నా పైలట్స్ నుండి తమ ఎలాంటి డిఫరెన్స్ లేకుండా కనపడిపోయింది. ఏదేమైనప్పటికీ నితిన్ తన జట్టు కోసం ఈరోజు చాలా అద్భుతమైన రైడ్లు చేశాడు. అలాగే ఇంకా మ్యాచ్ అయిపోతున్న మూమెంట్లో తను రైడ్కి వెళ్ళినప్పుడు మొత్తం సూపర్ రైడ్ చేసేది. ఈ రైడ్లో 3 టచ్ పాయింట్లు, 1 బోనస్ పాయింట్తో ఆల్అవుట్ నుంచి పోవాల్సిన టీం ఆల్అవుట్ కాకుండా ఆపాడు. అలాగే చివరి నిమిషంలో బెంగాల్ వారియర్స్ ఆల్అవుట్ అయింది. అయితే పాట్నా పైలట్స్ 16 పాయింట్ల తేడాతో ఘన విజయం సాధించి హోమ్ గ్రౌండ్లో గ్రాండ్గా లాంచ్ అయింది. ఈరోజు టాప్ పర్ఫార్మెన్స్గా చూస్తే పాట్నా పైలట్స్ నుంచి ఉత్తమ రైడర్గా మంజీత్ 10 రైడ్ పాయింట్లు, అలాగే డిఫెండర్గా మయూర్ కదం 6 టాకిల్ పాయింట్ సాధించాడు. అలాగే బెంగాల్ వారియర్స్ నుంచి నితిన్ కుమార్ 10 రైడ్ పాయింట్లు, శుభం షిండే 4 టాకిల్ పాయింట్ చేయించాడు. ఇదే కాక ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ చూస్తే సచిన్ ఈరోజు కెప్టెన్గా వ్యవహరించడం, ఇతను టోటల్ 9 రైడ్ పాయింట్లు సాధించాడు. అందులో 9 కూడా టచ్ రూపంలో రావడం విశేషం. ఇతను ఈ మ్యాచ్లో టోటల్ 16 రైడ్లు చేస్తే అందులో 7 సక్సెస్, 2 అన్సక్సెస్, 7 ఎంటీ రైడ్లు చేశాడు. అలాగే మయూర్ కందం ఫస్ట్ మ్యాచ్లోనే చెలరేగి 6 టాకిల్ పాయింట్ చేశాడు. ఇతను టోటల్ 9 టాకిల్ అటెంప్ట్ చేస్తే 6 సక్సెస్ అయ్యేవి, 3 అన్సక్సెస్ అయ్యాయి. అలాగే మరో స్టార్ రైడర్ మంజీత్ ఈరోజు సూపర్ 10 సాధించాడు. ఇతను టోటల్ రైడింగ్లో 10 పాయింట్లు సాధించాడు. అవి 8 టచ్ రూపంలో, 2 బోనస్ రూపంలో వచ్చినవి. ఈ మంజీత్ టోటల్ 10 రైడ్ చేస్తే 7 సక్సెస్ రైడ్, 3 మాత్రం అన్సక్సెస్ అయ్యి 7 ఎంటీ రైడ్లు చేశాడు. కృష్ణన్ 5 టాకిల్ పాయింట్ సాధించాడు. 5 టాకిల్ పాయింట్లతో I5 సాధించడమే. 5 కూడా 5 అటెంప్ట్స్లో 4 సక్సెస్ అయ్యి 1 అన్సక్సెస్ అయింది. 1 సూపర్ టాకిల్ చేశాడు. అంకిత్ 3 టాకిల్ పాయింట్ చేశాడు. సందీప్ కుమార్ 4 రైడింగ్ పాయింట్ సాధించాడు. ఆ 4 కూడా టచ్ రూపంలో వచ్చినవే. అలాగే బెంగాల్ టీం నుంచి బెంగాల్ కెప్టెన్ అయినటువంటి మనీందర్ సింగ్ ఈరోజు చాలా దారుణంగా ఫెయిల్ అయ్యాడు. ఎందుకంటే ఇతను ఓవరాల్గా సాధించింది 4 రైడ్ పాయింట్సే. అవి 3 టచ్ రూపంలో, 1 బోనస్ రూపంలో వచ్చినవి. టోటల్ 12 రైడ్ చేస్తే సక్సెస్ అయింది 4 రైడ్లు, అన్సక్సెస్ 5 రైడ్లు, ఎంటీ రైడ్లు 3 చేశాడు. అలాగే వైభవ్ గర్జీ 1 టాకిల్ పాయింట్ చేశాడు. స్టార్ రైడర్ బెంగాల్ నుంచి ఈరోజు నితిన్ కుమార్ 10 రైడ్ పాయింట్ సాధించాడు. అది ఎలా అంటే టోటల్ టచ్ రూపంలో 6, బోనస్ రూపంలో 4, సూపర్ 10 సాధించాడు. ఇతను ఒక సూపర్ రైడ్ కూడా చేశాడు. ఆ సూపర్ రైడ్లో 3+1 3 టచ్ పాయింట్లు, 1 బోనస్ పాయింట్ వచ్చింది. టోటల్ ఈరోజు 21 రైడ్ చేస్తే అందులో 7 సక్సెస్ అయ్యాయి, 5 అన్సక్సెస్ అయ్యి 9 ఎంటీ రైడ్ చేశాడు.
శుభం సిండే 4 ట్యాకిల్ పాయింట్ చేశాడు. ఆదిత్య ఎస్ 2 పాయింట్లు సాధించాడు. అందులో ఒక బోనస్ ఒక ట్యాకిల్ రూపంలో వచ్చినది. అలాగే ఇస్వాస్ టోటల్ 4 పాయింట్లు సాధించాడు. అందులో టచ్ రూపంలో 1, బోనస్ రూపంలో 3 వచ్చేవి. ఈ మ్యాచ్ అయిపోయేతలకి ఏ టీము ఏ పొజిషన్లో ఉందో ఒక్కసారి చూద్దాం. మొదటగా జైపూర్ పింక్ ప్యాంథర్స్ టాప్ ప్లేస్లోనే కొనసాగుతుంది. టోటల్ 15 మ్యాచ్లకు గాను 63 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా పూనేరి పల్టన్ 14 మ్యాచ్లకు గాను 11 గెలిచి 2 ఓడిపోయి 1 అయితే 60 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉంది. దబాంగ్ ఢిల్లీ 15 మ్యాచ్లకు గాను 54 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉండగా గుజరాత్ గేమ్స్ 15 మ్యాచ్లకు గాను 49 పాయింట్లతో ఫోర్త్ ప్లేస్లో ఉంది. హర్యానా స్టీలర్స్ 15 మ్యాచ్లకు గాను 45 పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉండగా పాట్నా పైలట్స్ ఏకంగా ఈరోజు 8వ ప్లేస్ నుంచి 6th ప్లేస్కి మూవ్ అయింది. టోటల్ 15 మ్యాచ్లకు గాను 7 గెలిచి 7 ఓడిపోయి 1 టైతో 42 పాయింట్లతో 6th ప్లేస్లో ఉంది. యూ ముంబా 15 మ్యాచ్లకు గాను 41 పాయింట్లతో 7th ప్లేస్లో ఉండగా బెంగాల్ వారియర్స్ 15 మ్యాచ్లకు గాను 6 గెలిచి 7 ఓడిపోయి 2 టైతో 38 పాయింట్లతో 7వ ప్లేస్ నుంచి 8వ ప్లేస్కు దిగజారిపోయింది. అలాగే బెంగళూరు బుల్స్ 15 మ్యాచ్లకు గాను 37 పాయింట్లతో 9th ప్లేస్లో ఉండగా తమిళ్ తెలైవాస్ 15 మ్యాచ్లకు గాను 35 పాయింట్లతో 10th ప్లేస్లో ఉంది. యూపీ యోధా 15 మ్యాచ్లకు గాను 23 పాయింట్లతో 11th ప్లేస్లో ఉండగా చివరిగా తెలుగు టైటన్స్ 16 మ్యాచ్లకు గాను 16 పాయింట్లతో లాస్ట్ ప్లేస్లో ఉంది. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర. థ్యాంక్ యూ. గుడ్ నైట్.